కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ ఐటీ మంత్రిగా పనిచేసిన సమయంలో హైదరాబాద్ను ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది అని పేర్కొన్నారు. దీంతో పాటు కొడిమ్యాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, కొండగట్టు అంజన్నతో పాటు రాజన్న ఆలయాలలో కూడా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేసి తిరుమలాపూర్ సింగిల్ విండో కార్యాలయం వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమేష్, మాజీ సర్పంచ్లు మల్లేశం, చెట్పల్లి హరేందర్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల తారక రామారావు, కేటీ రామారావు అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొడిమ్యాల బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంగడి బజార్లో భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సర్పంచ్ల ఫోరం తాజా మాజీ మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావణ గారు, కొత్తూరు సామన్న గారు, మార్కెట్ కమిటీ యూత్ అధ్యక్షులు, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, యువ నాయకులందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఈ సందర్భంగా కృష్ణారావణ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మా అందరి కోరిక మేరకు మాట్లాడాలని మనవి. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి రాబో రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి వారు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే విధంగా ఆ దేవుని ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాను.